హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూరతో సింపుల్గా ఇలా చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పావు కేజీ పెసరపప్పు తీసుకొని నానబెట్టేసేసి కొంచెం గట్టిగా మిక్సీ వేసుకొని తోటకూర, అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం శనగపిండి వేసేసుకొని కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాల్స్ లాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బిచ్చిన విధంగా అయినా ఆవిరి మీద ఉడకబెట్టుకోవచ్చు. లేదు అని అంటే మీకు అలా ఇష్టం లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, సో ఇడ్లీ వేసుకుంటాము, అలాగైనా ఉడకబెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ అయితే తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఉల్లిపాయ, టమాటా, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు కొంచెం అంటే చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసేసి గుజ్జు తీసేసి చింతపండు పడేసేసిన తర్వాత గుజ్జు అనేది దాంట్లో వేసేసుకోండి. కొంచెం గుజ్జు అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం అందులో ఆల్రెడీ ఫ్రై చేసిన బాల్స్ ఉన్నాయి కదండి, సో బాల్స్ వేసేసి పైన కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.